వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ప్రీవియస్ వీడియోలో పేపర్ 2 సోషల్ స్టడీస్ సీటెట్ క్వశ్చన్ నెంబర్ 30 to 40 డిస్కస్ చేశాను. దోస్ క్వశ్చన్స్ నీడెడ్ లిటిల్ లాంగర్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 41 నుంచి 90 వరకు డిస్కస్ చేశాను. ఇది చూసిన తర్వాత ప్లీజ్ గో ఇన్ టు టెలిగ్రామ్ ఛానల్లో బ్లూప్రింట్ స్టడీ ఛానల్లోకి వెళ్తే దేర్ ఆర్ ఎ ఫ్యూ క్విజెస్ బేస్డ్ ఆన్ సీటెట్. అందులో హ్యావ్ గివెన్ అ టైమ్ లిమిట్ ఫర్ ఈచ్ క్వశ్చన్ 30 seconds. సో 30 secondsలో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయటం అలవాటు చేసుకోవాలి. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ టు మేక్ యూస్ ఆఫ్ దాట్ ఫెసిలిటీ. నౌ లెట్ us begin the video. Question number 41. A narrow strip of land joining two land masses is known as Strait, Isthmus, Island, Bay. Narrow strip of land joining two land mass is known as స్ట్రెయిట్ అంటే వాటర్ వే అని గుర్తుపెట్టుకోండి. అంటే రెండు వాటర్ బాడీస్ని జాయిన్ చేస్తూ ఒక థిన్ వాటర్ వే ఉంటే దాన్ని మనము స్ట్రెయిట్ అంటాం. సో బేసికల్లీ ఇట్ ఈజ్ అ వాటర్ వే. అలానే ఇస్థమస్ అంటే ల్యాండ్ అని గుర్తుపెట్టుకోండి. రెండు ల్యాండ్ మాసెస్ని కనెక్ట్ చేస్తూ థిన్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ఉంటే అది ఇస్థమస్ కిందకు వస్తుంది. ఐలాండ్ అంటే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ కవర్డ్ బై వాటర్ ఆన్ ఆల్ ద సైడ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక, మాల్దీవ్స్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, లేదు అంటే లార్జెస్ట్ ఐలాండ్ ఈజ్ ఆస్ట్రేలియా. ఇవన్నీ ఐలాండ్ కింద ఎగ్జాంపుల్స్. ఇవి ఎందుకు ఫామ్ అవుతాయంటే ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ వాల్కానిక్ ఎరప్షన్స్, లేదు అంటే మెయిన్ ల్యాండ్ నుంచి ఏదైనా పీస్ ఆఫ్ ల్యాండ్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ సీ లెవెల్ పెరిగేసరికి డిస్కనెక్ట్ అయిపోతే అది కూడా మనకి ఐలాండ్గా ఫామ్ అవుతుంది. నా వాట్ ఈస్ ఎ బే? ఏదన్నా కంట్రీ లేదా ల్యాండ్ లాక్లోంచి వాటర్ కొంచెం లోపలికి వచ్చి 3 sides కవర్ అయి ఉంటే ల్యాండ్తో దట్ వాటర్ బాడీ ఈజ్ కాల్డ్ అ బే. దిస్ యాక్ట్స్ యాజ్ ఎ న్యాచురల్ హార్బర్ ఫర్ షిప్స్. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? అ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ జాయినింగ్ టూ ల్యాండ్ మాసెస్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ అనగానే మనకి ఇస్థమస్సే గుర్తుకు రావాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? నో లెట్ మీ షో యూ పిక్చర్ ఆఫ్ దిస్. దిస్ ఈస్ ద ఇస్థమస్. దిస్ ఈస్ యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఆఫ్ పనామా కెనాల్. దీని మధ్యలోంచి బిల్డ్ చేశారు. దిస్ ఈస్ ఇస్థమస్. నౌ దిస్ ఈస్ అ స్ట్రెయిట్ కనెక్టింగ్ టూ లార్జ్ వాటర్ బాడీస్, అ నారో వాటర్ వే విచ్ ఈస్ కనెక్టింగ్ టూ లార్జ్ వాటర్ బాడీస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంటినెంట్స్ ఈజ్ స్మాలెస్ట్ ఇన్ సైజ్? మనకు తెలిసిందే ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్. ఆర్డర్లో చూస్తే అన్నిటికంటే ఫస్ట్ వస్తుంది ఏషియా తర్వాత ఆఫ్రికా, దెన్ కమ్స్ నార్త్ అమెరికా, దెన్ సౌత్ అమెరికా, దెన్ అంటార్క్టికా, దెన్ యూరోప్, అండ్ ద లాస్ట్ ఇస్ ఆస్ట్రేలియా. Question number 43. At the upper primary stage లో social science comprises of option 1 history, geography, political science, psychology. Political science అంటే civics. Second option history, geography, economics, sociology. History, geography, political science, economics. History, geography, political science, సోషియాలజీ అనేది మనకి సోషియాలజీ, సైకాలజీ అనేవి +1 నుంచే వస్తాయి కానీ అప్పర్ ప్రైమరీలో రావు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ అప్పర్ ప్రైమరీ స్టేజ్లో ఉండే సబ్ డివిజన్స్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఆర్ హిస్టరీ, జోగ్రఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. క్వశ్చన్ నెంబర్ 44. ఇండక్టివ్ లెర్నింగ్ ఇస్ కాంట్రడిక్టరీ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్రోచెస్? కాంట్రడిక్టరీ అంటే ఆపోజిట్గా ఉండటం. అసలు ఇండక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇండక్టివ్ లెర్నింగ్ అంటే ఇట్స్ బేసికలీ ఏ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. నౌ లెట్ మీ గో టు వెయిట్ జస్ట్ ఎ మినిట్. Now what is inductive learning? ఇండక్టివ్ లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ ఎ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. ఇందులో చిల్డ్రన్ దే ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్
and they will be discovering the theory or discovering the concept what the teacher wants to teach. ఎలా అయితే ఎగ్జాంపుల్స్ లేదు అంటే డెమాన్స్ట్రేషన్స్ లేదా ఏదన్నా అబ్జర్వేషన్ వీటి ద్వారా పిల్లలకి ఏదన్నా చూపించి దీనిలోంచి దే ఆర్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై ది ప్యాటర్న్. పిల్లలు ఎగ్జాంపుల్స్ని కానీ డెమాన్స్ట్రేషన్ని కానీ అబ్జర్వేషన్ని కానీ చూసి అందులోంచి ప్యాటర్న్ ఏంటి అని ఐడెంటిఫై చేసి దెన్ దే మేక్ జనరలైజేషన్. జనరలైజ్ చేసిన తర్వాత దే విల్ డ్రా కన్క్లూషన్. ఆల్ దిస్ ఈజ్ డన్ బై స్టూడెంట్స్ దెమ్సెల్వ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ బేసికలీ అ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. దీనివల్ల స్టూడెంట్స్ దే కెన్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. అదే మనము నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు మనం వాట్ వీ ఆస్క్డ్ ఇస్ ఎక్స్పోజిటరీ లెర్నింగ్, ఎక్స్పోజిటరీ టీచింగ్. ఎక్స్పోజిటరీ టీచింగ్ అనేది జనరలీ మనకి చాలా స్కూల్స్లో జరిగేదాన్ని మనము ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటాము. దిస్ ఇస్ అ వెరీ ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్. ఇందులో టీచరే ఇట్ ఈస్ అ టీచర్ సెంటర్డ్ అప్రోచ్. టీచర్ విల్ present the information or concept. She is the primary source of information and it is a lecture style of teaching. Students are only passively receiving the information. అంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చుని టీచర్ ఏం చెప్తే అది వింటూ ఉంటారు. And it is a one way flow of information. This is expository teaching. This is the traditional way which we find in most of our schools. It is good for difficult concepts లేదా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి టీచ్ చేయడానికి ఎక్స్పోజిటరీ టీచింగ్ బాగానే ఉంటుంది. నౌ ద నెక్స్ట్ వన్ ఇన్ ద ఆప్షన్స్ ఇస్ సిమ్యులేషన్. సిమ్యులేషన్ అంటే రియల్ లైఫ్ సెనరియోని కంప్యూటర్ బేస్డ్ కానీ లేదు అంటే ఫిజికల్గా కానీ మనము రెప్లికేట్ చేసి నేర్పిస్తే అది సిమ్యులేషన్ కిందకు వస్తుంది. అంటే ఆర్టిఫిషియల్గా లేదా వర్చువల్ ఎన్వైర్మెంట్స్లో రియల్ లైఫ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు. సో ఇట్స్ బేసికలీ అ ఇన్స్ట్రక్షనల్ అప్రోచ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైలట్కి ఏరోప్లేన్ నేర్పించడం ఎలా నేర్పిస్తారు? దే కాంట్ గివ్ డైరెక్ట్లీ ఏరోప్లేన్లోనే నేర్పించడం జరగలేదు. సో వాళ్ళు ఒక సిమ్యులేషన్ తయారు చేసి ద స్టూడెంట్ హూ వాంట్స్ టు లెర్న్ హౌ టు ఫ్లై అన్ ఏరోప్లేన్ అన్నది వాళ్ళని కూర్చోపెట్టి కంప్యూటర్ బేస్డ్ ఎన్వైర్న్మెంట్లో కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళకి ఎలా ఏరోప్లేన్ ఫ్లై చేయాలి అన్నది నేర్పిస్తారు. లేదా అగర్ మీరు కొంచెం చూసుంటే కార్ డ్రైవింగ్లో కూడా మీరు మారుతి డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే దే హ్యావ్ ఎ సిమ్యులేషన్. అంటే మనం సీట్లో కూర్చుంటాము, మన ఎదురుగుండా ఒక స్క్రీన్ ఉంటుంది, కార్ నడిపిస్తున్నట్టే మనకు అనిపిస్తుంది, మన చేతిలో స్టీరింగ్ బ్రేక్ అన్నీ ఉంటాయి. సో మనకి కార్ ఎలా నడిపించాలి అన్నది అక్కడ ఒక సీట్లో ఒక రూమ్లో ఒక సీట్లో కూర్చుని మనకు అర్థమైపోతుంది. దాన్ని మనము సిమ్యులేషన్ అంటాం. ఈ ఫిజికల్లీ ఎలా అంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వార్లో ఎలా ఏం చేయాలి, ఎలా అటాక్ చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసి దెన్ వాళ్ళ చేత అది ప్రాక్టీస్ ఇప్పిస్తారు. దాన్నే మనము సిమ్యులేషన్ అంటాం. దెన్ ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ స్ట్రక్చర్డ్ ట్రైనింగ్. స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ అన్నప్పుడు వీ నో వాట్ క్లియర్లీ వీ వాంట్ ద స్టూడెంట్ టు లెర్న్. దాన్ని బట్టి సో వీ హ్యావ్ ఎ కరికులం, దాన్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏమేమి నేర్పించాలి పిల్లలకి. దెన్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్, ఆ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని ఎలా అచీవ్ చేయాలి. తర్వాత ఈ స్ట్రాటజీస్ని బట్టి మనము ఎయిదర్ బై డెమాన్స్ట్రేషన్స్ లేదు అంటే ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఇచ్చి లేదు అంటే అసెస్మెంట్స్ చేసి అన్నీ కలిపి వీ ట్రై టు అచీవ్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. దీన్నే మనము స్ట్రక్చరల్ ట్రైనింగ్ అంటాం. నౌ ద లాస్ట్ వన్ ఇస్ మాస్టరీ లెర్నింగ్. మాస్టరీ లెర్నింగ్ అంటే ఏదన్నా ఒక కాన్సెప్ట్ బాగా ప్రొఫిషియన్సీ వస్తే తప్ప రెండో కాన్సెప్ట్కి వెళ్ళనివ్వం. So the focus is on ensuring high levels of proficiency before progressing to advanced topics. Now let us go back to the question. Inductive learning is contradictory to which of the following approaches? Inductive learning lo, it is a student centered approach. The student has to come out with the generalization
And the solution: in expository teaching, it is a teacher-centered approach where the teacher is the primary source of information and students passively listen. సో ఈ రెండు ఒకదానికొకటి కాంట్రడిక్టరీగా ఉన్నాయి. సో ద ఆన్సర్ ఈస్ expository teaching. Read the given statements A and B and select the correct answer. Critical thinking promotes the building of concepts, applications and expansion of ideas. It does not understand in and evaluating arguments and beliefs of others. Now let us read A. Critical thinking promotes. Critical thinking అంటేనే అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు బిల్డింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్. అప్లికేషన్ ఎలా చేయాలి, ఏదన్నా ఐడియాని లేదా ఏదన్నా ఐడియాని ఎక్స్పాండ్ ఎలా చేయాలి, ఎనలైజింగ్, ఇవాల్యుయేటింగ్. ఇట్స్ బేసికలీ అ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. And so this is true. The second one is it does not help in understanding and evaluating arguments and beliefs of others. Critical thinking lo it allows individuals to engage in meaningful discussions considering multiple viewpoints. ఎందుకంటే మనము ఆ టాపిక్ గురించి మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు చెప్తున్నది కరెక్టా కాదా అన్నది కూడా మనం వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ది సెకండ్ ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఇట్ డస్ నాట్ హెల్ప్ కాదు. ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ అదర్స్. ఎందుకంటే మల్టిపుల్ వ్యూ పాయింట్స్, ఇంకోళ్ళ వ్యూ పాయింట్లో ఏం కరెక్ట్ ఉంది అన్నది కూడా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. సో ఏ ఈజ్ ట్రూ అండ్ బి ఈజ్ ఫాల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46. వాట్ ఈజ్ అన్ ఎంపిరికల్ ఎవిడెన్స్? ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటే ఏదైతే డేటా మనము మన సెన్సెస్ ద్వారా కలెక్ట్ చేస్తామో దాన్ని మనము ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటాం. అంటే ద డేటా వాట్ వీ కలెక్ట్ త్రూ వాట్ వీ సీ, వాట్ వీ హియర్, వాట్ వీ టచ్, వాట్ వీ టేస్ట్, దాన్ని బట్టి కలెక్ట్ చేసేదాన్ని ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటాం. అండ్ ఇట్ ఈస్ అ ప్రైమరీ కలెక్షన్ ఆఫ్ డేటా. Now what is an empirical evidence? Data gathered in the real world through the senses. It's a numerical approach for research. Data measured in metric tons. Data gathered using reliable methods of data collection. Actually empirical evidence anedi it is gathered through our senses. It can be qualitative or quantitative. Quantitative annappudu it can be through metric units also. సో ఈ 2, 3 ఏదైతే ఉన్నాయో దే యాక్చువల్లీ ఫార్మ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఆప్షన్. సో వాట్ ఈజ్ అన్ ఎంపిరికల్ ఎవిడెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ప్రాపర్ ఆన్సర్. డేటా గ్యాదర్డ్ ఇన్ ద రియల్ వరల్డ్ త్రూ ద సెన్సెస్. 47. ద మోడల్స్ ఆర్ రెప్లికాస్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ ఆర్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ టీచింగ్ హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్. మోడల్స్ అండ్ రెప్లికాస్ అంటేనే మనకి జాగ్రఫీ గుర్తు రావాలి. ఎందుకంటే మనము గ్లోబ్ లేదా సోలార్ సిస్టమ్కి ఏదన్నా మనము రెప్లికా తయారు చేసిన ఇలాంటివన్నీ మనకి జాగ్రఫీలో ఎక్కువ యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే హిస్టరీ ఈజ్ బేసికలీ అబౌట్ ఈవెంట్స్, ఎకనామిక్స్కి మనకి గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ కావాలి, పొలిటికల్ సైన్స్కి కూడా మనకి బేసికలీ ఇట్స్ ఓన్లీ థియరీ, కానీ దానికి మనకి మోడల్స్, రెప్లికాస్ అవసరం పడవు. Question number 48. The collection of weather information from the local newspaper is an example of which type of source? Primary, secondary, tertiary, both primary and secondary. Primary source of data అంటే ఏంటి? ఏదైతే మనము ఫస్ట్ హ్యాండ్ కలెక్షన్ ఆర్ ప్రైమరీ ఆర్ ఒరిజినల్ డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ డేటా లేదా డైరెక్ట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా, దాన్ని మనము ప్రైమరీ డేటా అంటాం. సెకండరీ డేటా అంటే ఏదైతే ప్రైమరీ డేటా ఆల్రెడీ కలెక్టెడ్గా ఉందో దాన్ని ఇంకెవరన్నా వాడుకుంటే దాన్ని మనము సెకండరీ డేటా అంటాం. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సమ్ వన్ హూ డిడ్ నాట్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ ద కండక్టింగ్ ఆఫ్ ద రీసెర్చ్. టెర్షరీ ఏదైతే ఉందో, ప్రైమరీ, సెకండరీ ఏదైతే కలెక్ట్ చేసేసి ఉంటుందో డేటా, దాన్ని కంపైల్ చేసి దాన్ని సమరైజ్ చేసి ఇన్ఫర్మేషన్ తయారు చేయటమే టెర్షరీ ఇన్ఫర్మేషన్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే డేటా ఆల్రెడీ కలెక్టెడ్గా ఉందో దాని మీద నేను ఇప్పుడు ఏదైనా రివ్యూ రాస్తే దట్ బికమ్స్ అ టెర్షరీ డేటా, టెర్షరీ సోర్స్ ఆఫ్ డేటా. లేదా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఎన్సైక్లోపీడియాస్ ఉంటాయి, లేదు అంటే వికీపీడియాస్ ఉంటాయి. వీళ్ళందరూ వాళ్ళంతా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నది కాదు, ఎక్కడెక్కడో ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఆ డేటాలోంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తయారు చేస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ అ టెర్షరీ సోర్స్ ఆఫ్ డేటా. Now let us go back to the question. The collection of weather information from the local newspaper.
లోకల్ న్యూస్ పేపర్లోంచి ఇన్ఫర్మేషన్ అనేది సెకండరీ ఇన్ఫర్మేషన్ కిందకు వస్తుంది. ఎందుకంటే వెదర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్ ద గ్రౌండ్ వెదర్ ఇన్స్ట్రుమెంట్స్ అవి యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు కాబట్టి దట్ బికమ్స్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. అండ్ వాళ్ళ నుంచి తీసుకుని లోకల్ న్యూస్ పేపర్లో ప్రింట్ చేస్తున్నారు కాబట్టి అది సెకండరీ ఇన్ఫర్మేషన్ కిందకు వస్తుంది. Question number 49. In which type of classroom the students with learning disabilities learn alongside other students? లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలు లో మామూలు పిల్లలతో పాటు కలిపి కూర్చునే క్లాస్ ఏది? దిస్ ఈస్ కాల్డ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో అందరి పిల్లలతో పాటు లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలు కూడా ఒకటే క్లాస్లో ఉంటారు. అండ్ ఇట్ ఈస్ వెరీ సపోర్టివ్ అండ్ కొలాబరేటివ్. ఎందుకంటే మామూలు పిల్లలతో పాటు ఉండేసరికి వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ వస్తుంది మిగతా పిల్లలకు కూడా యాక్సెప్టెన్స్ వస్తుంది లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లల గురించి. ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ సపోర్టింగ్ అండ్ అకామిడేటింగ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. అందరు పిల్లలు కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ డైవర్సిటీ, యాక్సెప్టెన్స్, కొలాబరేషన్. అండ్ రియల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి అలాంటి అడల్ట్స్ని చూసినప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ క్లాస్ రూమ్లో వేరే క్లాస్ రూమ్ సెట్టింగ్ ఇస్తారు. సెపరేట్ క్లాస్ రూమ్ లేదా సెపరేట్ ఎడ్యుకేషనల్ ఎన్వైర్న్మెంట్, స్పెషలైజ్డ్ ఇన్స్ట్రక్షన్, ఒక్కొక్క చైల్డ్కి కావాల్సినట్టు టైలర్ మేడ్ చేసి కరికులంని ఆ పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మామూలు పిల్లలతో కలవటానికి చాలా మినిమం ఇంటరాక్షన్ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఇన్ అ సెపరేట్ క్లాస్ రూమ్. స్పెషల్ క్లాస్ రూమ్లో ఇట్ ఈస్ అ స్పెషల్ క్లాస్ రూమ్ సెట్టింగ్. ఎందులో అయితే ఆ క్లాస్ రూమ్ని cater to the needs of special children డిజైన్ చేస్తారు. The classroom size is very small. There are special teaching methods. ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. కానీ మిగతా పిల్లలతో లేదా మామూలు పిల్లలతో కలిసేందుకు ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. So the option answer is inclusive education. Question number 50. Who has given the following theory? All children go through the same sequence of development but at different rates. Therefore, teacher must plan activities for individual children and small groups, not just for the class as a whole. దీన్ని ఇచ్చింది మనకి పియాజే. ఆయన ఏం చెప్పారంటే, పియాజే చెప్పింది ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఎలా అయితే మనము ఫస్ట్ క్రాల్ చేస్తారు పిల్లలు, దెన్ దే స్టాండ్, దెన్ దే వాక్, దెన్ దే రన్. సో ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఏ పిల్లల్ని చూసినా కూడా సేమ్ ఉంటుంది. అందరూ ఇదే సీక్వెన్స్లో డెవలప్ అవుతారు. కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళ కెపాసిటీని బట్టి ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల ఉంటారు. సో కొంతమంది ఎక్కువ రోజులు క్రాల్ చేయొచ్చు, లేదా చాలా రోజులకి వాళ్ళు నుంచోలేకపోవచ్చు. ఇలా ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్ మే బి డిఫరెంట్. So according to Piaget, so whatever the teaching in the classes happens, or the teacher, whatever plans the teacher, whatever activities or strategies the teacher plans, different పిల్లల్ని ఐడియాలో ఉంచుకుని ప్లాన్ చేయాలే కానీ మొత్తం క్లాస్ని కలిపి ఒకటే ప్లాన్ తయారు చేయకూడదు. సో ది యాక్టివిటీ షుడ్ బి ప్లాన్డ్ అకార్డింగ్ టు ద ఇండివిజువల్ నీడ్స్ ఆఫ్ different groups of children based on their rate of development. 51. In order to promote cooperative learning in the classroom, a teacher should cooperative learning అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ నేర్చుకోవటం. సో ఆప్షన్ ఇస్ ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ డిబేట్ అండ్ డిస్కషన్స్, గివ్ దెమ్ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్, డివైడ్ ద క్లాస్ ఇన్ స్మాల్ గ్రూప్స్ ఆఫ్ వర్క్, ప్రొవైడ్ దెమ్ వేరియస్ సోర్సెస్ టు డూ ద ప్రాజెక్ట్. ఇందులో రెండు ఆప్షన్స్ చాలా దగ్గరగా ఉంటాయి కోఆపరేటివ్ లెర్నింగ్కి. వన్ ఈజ్ ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ డిబేట్ అండ్ డిస్కషన్స్, డివైడ్ ద క్లాస్ ఇన్ స్మాల్ గ్రూప్స్ ఫర్ వర్క్. స్మాల్ గ్రూప్స్ ఆఫ్ వర్క్ చేసినప్పుడు కూడా ఒక గ్రూప్లో ఉంటారు కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళు ఆ యాక్టివిటీని కంప్లీట్ చేయాలి. దిస్ ఆల్సో ప్రమోట్స్ కోఆపరేటివ్ లెర్నింగ్. కానీ ఇఫ్ యూ సీ ఆప్షన్ 1, ఇది ఎక్కువ ఇట్ ప్రమోట్స్ కోఆపరేటివ్ లెర్నింగ్. ఎందుకంటే డిబేటెడ్ డిస్కషన్స్ నడిచినప్పుడు
అప్పుడు కూడా అందరూ ఒక గ్రూప్లోనే ఉంటారు. దే విల్ బీ ఏబుల్ టు లిసన్ టు ది అదర్ పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాక్సెప్ట్ అదర్ పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ డిబేటెడ్ డిస్కషన్లో డివైడింగ్ ద క్లాస్ ఇన్ స్మాల్ గ్రూప్స్ ఫర్ వర్క్ కంటే ఎక్కువ కోఆపరేటివ్ లెర్నింగ్ జరుగుతుంది. సో ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎంగేజింగ్ స్టూడెంట్స్ ఇన్ డిబేట్ అండ్ డిస్కషన్స్. Question number 52. A self-guided, self-disciplined thinking which attempts to reason at the highest level of quality in a fair-minded way. Self-guided, self-disciplined, reasoning, fair-minded way is critical thinking. కాంప్లెక్స్ థింకింగ్ అంటే ఓన్లీ మన సబ్జెక్టే కాకుండా డిఫరెంట్ డొమైన్స్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి నాలెడ్జ్ ఉండి అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి సొల్యూషన్స్ రాగలగటాన్ని మనము కాంప్లెక్స్ థింకింగ్ అంటాం. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే వాట్ ఈస్ నాట్ కాంక్రీట్ అంటే ఐడియాస్, థియరీస్, ప్రిన్సిపల్స్ వీటన్నిటి గురించి మనము క్లియర్గా థింక్ చేయగలగటాన్ని మనము అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాం. Intelligent thinking is you are able to bring out solutions to various ideas. Question number 53. The colors used in the Ajanta cave paintings have been derived from which of the following materials? Remains of animal organs, graphite, plants and minerals, slate. Colors in Ajanta caves అనేవి plant and minerals నుంచి వచ్చాయి. ఇందులో మనకి వేరే కలర్స్ ఉంటాయి. రెడ్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. దీన్ని రెడ్ ఆక్సైడ్ అని కూడా అంటాం మనము, లేదా ఎల్లో ఆక్. ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ మినరల్స్ నుంచి కలర్స్ని తీసి వాళ్ళు అజంతా కేవ్స్లో పెయింట్ చేశారు. సో బేసికల్లీ దే గాట్ ద కలర్స్ బై మిక్సింగ్ వేరియస్ pigments what they get from plants and minerals. Question number 54. The earliest manuscripts were written on palm leaves, stones, paper, wood. మ్యానుస్క్రిప్ట్స్ అనేవి పామ్ లీవ్స్ మీద రాసేవాళ్ళు. ఎందుకంటే ట్రాపికల్ క్లైమేట్లో పామ్ లీవ్స్ని ట్రీట్ చేసి స్మూత్గా తయారు చేసి దాని మీద స్టైలస్ అంటే ఎనీ షార్ప్ ఇన్స్ట్రుమెంట్, దాంతో మ్యానుస్క్రిప్ట్స్ రాసినప్పుడు దే వర్ ఏబుల్ టు విత్స్టాండ్ ఆ ట్రాపికల్ క్లైమేట్. ఈ పామ్ లీవ్స్ మ్యానుస్క్రిప్ట్స్ అనేవి బేసికల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా లేదా ఇండియన్ సబ్ కాంటినెంట్లో వీ కుడ్ ఫైండ్ దెమ్. స్టోన్స్ అనేవి మ్యానుస్క్రిప్ట్స్కి ఎప్పుడు యూజ్ చేయలేదు. స్టోన్స్ మీద రాసే వాటిని మనము ఇన్స్క్రిప్షన్స్ అంటాం. ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎప్పుడన్నా ఏదైనా వార్ విన్ అయినప్పుడు, లేదు అంటే లైక్ బుద్ధిజంలో ఫర్ స్ప్రెడింగ్ బుద్ధిజం ఎథిక్స్, బుద్ధిజం మారల్స్ ఇలాంటివన్నీ జనాల్లోకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యేందుకు వాడేదాన్ని మనము ఇన్స్క్రిప్షన్స్ అంటాం. అండ్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి స్టోన్స్ మీద చేసేవాళ్ళు. పేపర్ అనేది రిలేటివ్లీ వెరీ న్యూ కాన్సెప్ట్. ఏన్షియంట్ చైనాలో ఉండేది కానీ అది మిగతా పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి రావడానికి చాలా టైం పట్టింది. సో పేపర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫర్ కన్సిడరేషన్ అవుట్ ఆఫ్ దిస్ ఆప్షన్స్. వుడ్ అనేది వ్యాక్స్ ట్యాబ్లెట్స్ అని చెప్పి వాడేవాళ్ళు. వ్యాక్స్ ట్యాబ్లెట్స్ అంటే వుడ్ తీసుకుని దీని మీద కోటింగ్ ఆఫ్ వ్యాక్స్ ఇచ్చి దెన్ విత్ స్టైలస్ దే యూస్ టు ఇన్స్క్రైబ్ ఆర్ రైట్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు రైట్. But this was not used for manuscripts. So the correct option for this question is palm leaves. Question number 55. Which one of the following periods is longest in the human history? Longest in the human history is Paleolithic. ఎందుకంటే Paleolithic అన్న దాంట్లో ఇంకా పీపుల్ వర్ నాట్ డెవలప్డ్, ఇంకా ప్రిమిటివ్ స్టేజెస్లో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి పెరగటానికి డెవలప్మెంట్ చూపించడానికి చాలా టైం పట్టింది. ఈ పాలియోలిథిక్ అనేది ఇట్ ఈస్ ది ఓల్డ్ స్టోనేజ్ అని కూడా అంటాం మనము. ఇట్ వాజ్ ది ఎర్లియస్ట్ ఆల్సో, లాంగెస్ట్ ఒక్కటే కాకుండా ఇట్ వాజ్ ఆల్సో ది ఎర్లియస్ట్. ఒక 2.6 మిలియన్ ఇయర్స్ నుంచి 10,000 BCE వరకు ఉండేది. అండ్ పీపుల్ హియర్ వేర్ జనరలీ హంటర్ గ్యాదరర్స్, అంటే కల్టివేషన్, అగ్రికల్చర్ ఇలాంటివి ఏం చేసేవాళ్ళు కాదు. హంటింగ్ చేసి తినేవాళ్ళు, లేదు అంటే ఫారెస్ట్లోకి వెళ్ళి ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే అక్కడి నుంచి ఊరికి కలెక్ట్ చేసుకుని తినేవాళ్ళు. అండ్ దే హ్యాడ్ వెరీ ప్రిమిటివ్ tools. The tools which they used were very primitive, and
అండ్ దే లివ్డ్ ఇన్ స్మాల్ నొమాడిక్ గ్రూప్స్. అంటే నొమాడిక్ గ్రూప్స్ అంటే దే యూస్ టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఒక చోట ఉండేవాళ్ళు కాదు. సో దే యూస్ టు మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. అదే మనము మీజోలిథిక్ చూస్తే మీజోలిథిక్ అంటే మనము మిడిల్ స్టోనేజ్ కింద తీసుకుంటాం. ఇది అరౌండ్ 10,000 బీసీఈ నుంచి 8,000 బీసీఈ వరకు ఉంది. ఇది ట్రాన్సిషనల్ ఫేస్, నొమాడిక్ లైఫ్ స్టైల్ నుంచి అగ్రికల్చరల్ కమ్యూనిటీస్లోకి మారటానికి దిస్ వాజ్ ద ట్రాన్సిషనల్ ఫేస్. వీళ్ళు వాడిన స్టోన్ టూల్స్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండేవి ప్రిమిటివ్ టూల్స్ కంటే. మిజోలిథిక్ స్టేజ్లో దే ఆల్సో స్టార్టెడ్ ఫిషింగ్ అండ్ అగ్రికల్చర్ ఎలా చేయాలి, అసలు ఇలా చేయొచ్చు అన్నది కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నారు మిజోలిథిక్ ఏజ్లో. దెన్ కమ్స్ నియోలిథిక్. నియో అంటే న్యూ, లిథిక్ అంటే స్టోన్. ఓకే, సో నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ ఏజ్. ఇందులో అగ్రికల్చర్ వాజ్ వెరీ డెవలప్డ్. ఇది 8,000 బీసీఈ నుంచి అరౌండ్ 3,000 బీసీఈ వరకు దిస్ వాజ్ దేర్. They started domesticating plants and animals. ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఫామ్ అయిపోయాయి. ఫార్మింగ్ కమ్యూనిటీస్ ఫామ్ అయిపోయేసరికి ఒక చోట కదలకుండా ఉండటం మొదలుపెట్టారు. సో దే వర్ నో మోర్ ఇన్ ద నొమాడిక్ స్టైల్ అండ్ ద టూల్స్ వాట్ దే యూజ్డ్ వర్ వెరీ అడ్వాన్స్డ్. ద లాస్ట్ ఇస్ మెగాలిథిక్. మెగా అంటే లార్జ్ స్టోన్స్. ఈ లార్జ్ స్టోన్స్తో మాన్యుమెంట్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసే టైంని మనము మెగాలిథిక్ అంటాం. ఐ హ్యావ్ ఎ పిక్చర్ ఫర్ యూ ఫర్ మెగాలిథిక్. ఇది మెగాలిథిక్. దీస్ ఆర్ మెగాలిథిక్ కన్స్ట్రక్షన్స్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ ఇస్ లాంగెస్ట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ ఇస్, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఆల్సో, ఎర్లియస్ట్ ఆల్సో. Paleolithic is the answer. Question number 56. Read the given statements A and B and select the correct answer. A. Mehergarh is located in a fertile plain near Bolan Pass in Pakistan. Evidences of farming and herding are found here. A is true, B is false. Mehergarh anedi, it is actually located in Bolan Pass in Pakistan. It is true. Plus akkada farming barley ఇలాంటివి ఆల్రెడీ వాళ్ళకి దే కుడ్ ఫైండ్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఫార్మింగ్ బార్లీ అండ్ వీట్. సో ఆప్షన్ ఏ ఆల్సో ఇస్ కరెక్ట్, ఆప్షన్ బి ఆల్సో ఇస్ కరెక్ట్. సో ద ఆన్సర్ ఇస్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. నౌ లెట్ us see a small map. ఇది మెహర్గఢ్. సో మెహర్గఢ్ అనేది ఇప్పుడు దిస్ ఇస్ ద ప్రెజెంట్ పాకిస్తాన్. Now next question. In which of the following states of India the largest number of Harappan sites have been found? హరప్పన్ సివిలైజేషన్ని మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటాము. ఇవి మనకి పంజాబ్, హర్యానా, గుజరాత్ 3 ప్లేసెస్లోనూ కనిపిస్తాయి. కానీ గుజరాత్లో అన్నిటికంటే ఎక్కువ ప్లేసులు ఉన్నాయి. Now if you look at this, గుజరాత్లో చూస్తే మనకి లోథల్ ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్, గుజరాత్లో మీకు కనిపిస్తున్న ప్లేసెస్ అన్నీ కూడా హరప్పన్ సివిలైజేషన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కింద వస్తాయి. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ అర్బన్ సివిలైజేషన్స్. అరౌండ్ 2600 and 1900 BC మధ్యలో ఉంది. అండ్ దే హ్యాడ్ వెల్ ప్లాన్డ్ సిటీస్. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌసెస్ కూడా ఉండేవి. The drainage system was very good. They were having trade with many parts of the world. The culture was very developed. వాళ్ళ దగ్గర పాటరీ ఉండేది, వాటి పీసెస్ కూడా మనకి ఎక్స్కవేషన్స్లో దొరికాయి. ఈ గుజరాత్లో దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ లైక్ ధోలవీరా, లోథల్, సర్కోటడా, రాఖీగరి, కాళీబగన్ ఇవన్నీ మనకి గుజరాత్లో ఉన్నాయి. సో హరప్పన్ లార్జెస్ట్ నంబర్ ఈజ్ ఇన్ గుజరాత్. Question number 58. Rigveda was originally composed in which of the following languages? It is Sanskrit. ఎందుకంటే రిగ్వేద అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సేక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ హిందూయిజం. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ హిమ్స్, అంటే పాటలు, భజనలు,
అట్లాంటివన్నీ మనకి ఋగ్వేదాల్లో వచ్చాయి. అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ హిమ్స్, ప్రేయర్స్, రిచువల్ టెక్స్ట్ ఏవైతే వేరే వేరే ఋషులు తయారు చేశారో అవన్నీ మనకి ఋగ్వేద కింద పడతాయి. స్టార్టింగ్లో ఇవన్నీ ఋగ్వేద ఓరల్లీ ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు. తర్వాత వాటిని రైటింగ్ స్టార్ట్ అయినప్పుడు 10 బుక్స్లో కంపైల్ చేసి దీన్ని మండల అని చెప్పి అన్నారు. పాలీ, ప్రాకృత్ ఏవైతే ఉన్నాయో ఇవి లోకల్ లాంగ్వేజ్. Question number 59. The first ruler of Magadha Mahajanapadas in the 6th century BC was Mahavira, Prasenjit, Bimbisara, Ajatasattu. Mahavira Anadini, actually the answer for this is Bimbisara. Mahavira అన్న ఆయన మహావీర బింబిసార ఇద్దరు ఒకటే టైంలో ఉన్నారు 6th century BCలో. కానీ మహావీర అన్న ఆయన హీ వాజ్ రిలీజియస్ హెడ్, 24th అండ్ లాస్ట్ తీర్థంకార ఆఫ్ జైనిజం. ఈయన బింబిసార కూడా ఇదే టైంలో మహావీర ఉన్నప్పుడే ఉన్నారు. బట్ బింబిసార వాజ్ ఎ ఇలిస్ట్రియస్ రూలర్ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ మగధ జనపదాస్. ఈయన హర్యాంక డైనాసిటీకి బిలాంగ్ చేశారు. ఈ మగధ అనే దాన్ని ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ స్ట్రాటజీస్ లేదా నేబరింగ్ కింగ్డమ్స్తో అలయన్సెస్తో హీ ఎమర్జ్డ్ వెరీ పవర్ఫుల్. అండ్ హీ వాజ్ ఎ పెట్రనేజ్ ఆఫ్ జైనిజం, అంటే జైనిజంని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ హీ వాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ సపోర్టర్ ఆఫ్ మహావీర. బింబిసార అన్న అతను అజాతశత్రువుకి కొడుకు. హీ వాజ్ ఆల్సో ఎ వెరీ ఇలస్ట్రియస్ రూలర్. హీ వాజ్ ఫేమస్ ఫర్ ఎఫెక్టివ్ మిలిటరీ స్ట్రాటజీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇదే కాకుండా రాజగృహ అన్న ప్లేస్ నుంచి పాటలిపుత్రకి మగధ క్యాపిటల్ని షిఫ్ట్ చేసింది బింబిసార, అజాతశత్రు. నౌ ప్రసన్నజిత్ లేదా ప్రసన్నజిత్ అంటే ప్రసేనజిత్ అని కూడా అనొచ్చు. ఈయన ఉన్నది బుద్ధ. సో హీ వాజ్ ఎ పేట్రన్ ఆఫ్ బుద్ధిజం. And Prasenajit was Kosala Desam Raju. That means it was the neighboring kingdom of Magadha. I'll show you a map. Kosala Desam. Okay, so this is Magadha. Idi Magadha. And this is Kosala. So the answer, the first ruler of Magadha Janapadas was Bimbisara. Next question. Which one of the following is not among the 3 jewels of Buddhism? Buddha is actually, he has to be a part of Buddhism. Dhamma Guru is a part of Buddhism. Sangha also is a Buddham Sharanam Gacchami, Sangam Sharanam Gacchami, Dharmam Sharanam Gacchami అని మనం అంటూనే ఉంటాం. So these are the 3 jewels of Buddhism. What is not a jewel of Buddhism is ahimsa. Ahimsa అంటే non-violence. It is a important ethic. బుద్ధిజంలో ఫాలో అవ్వాల్సిన ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అండ్ ఎథిక్ అది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ అ జ్యువెల్ ఆఫ్ బుద్ధిజం. ధర్మ అనేది ఇట్ రిలేట్స్ టు ద ప్రిన్సిపల్స్, ఎథిక్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ బుద్ధిజం. వీటిని ధమ్మ అంటే బికాస్ పాలీ, ప్రాకృత్ అనే లాంగ్వేజెస్లో బుద్ధిజంని స్ప్రెడ్ చేశారు కాబట్టి లోకల్ పీపుల్లో ధర్మాన్ని వాళ్ళు ధమ్మ అని చెప్పి అనేవాళ్ళు. సంఘ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనిటీ సపోర్ట్. కమ్యూనిటీ ఆఫ్ బుద్ధిజం మాంక్స్, నన్స్ లేదా మామూలు జనాలు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లాగా అన్నీ ఫాలో అయ్యేవాళ్ళు. దాన్ని మనము సంఘ అంటాం. సో సంఘ ఈజ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ మొనాస్టిక్ నన్స్, మాంక్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫాలోవర్స్ హూ ఆర్ ఇంటూ బుద్ధిజం. కమ్యూనిటీలో ఉండేసరికి వాళ్ళకి ఆ ప్రాక్టీసెస్ లేదా ప్రేయర్స్ లేదా మెడిటేషన్, what to follow, what not to follow అనేది it used to become a little easier and they used to get guidance from Sangha. Question number 61. Who among the following elects the Rajya Sabha members? పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి. ఆ 2 హౌసెస్లో లోవర్ హౌస్ ఇస్ లోక్సభ అండ్ ద అప్పర్ హౌస్ ఇస్ రాజ్యసభ. లోక్సభ అనేది దాంట్లో ది ఎలక్షన్స్ హ్యాపెన్ డైరెక్ట్లీ. దట్ మీన్స్ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ బై ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. కానీ రాజ్యసభకి మనం ఎప్పుడు ఓటు వేయం. రాజ్యసభ ఈజ్ ఆల్సో కాల్డ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా అప్పర్ హౌస్.
ఇందులో ఏమవుతుందంటే ఎవరినైతే మనం ఎలక్ట్ చేసుకుంటామో వాళ్ళు రాజ్యసభ మెంబర్స్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. దట్ మీన్స్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది ఎమ్మెల్యేస్ లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఏ స్టేట్ నుంచి ఎంతమంది మెంబర్స్ ఉంటారు అన్నది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే డెమోగ్రఫీని బట్టి, అవసరాన్ని బట్టి, ప్రాబ్లమ్స్ని బట్టి నంబర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఈ రాజ్యసభ అనేది డైరెక్ట్గా లెజిస్లేషన్, ఎగ్జిక్యూషన్ వీటిల్లో పార్టిసిపేట్ చేయరు. దే ఓన్లీ రిప్రజెంట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. Now let us go back to the question. Who among the following elects the Rajya Sabha members? Rajya Sabha members ni voters in assembly constituencies is not correct. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎలక్షన్ అయిపోయింది. ఓటర్స్ ఇన్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇది కూడా డైరెక్ట్ అయిపోతుంది. లోక్సభ మెంబర్స్ కాదు, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే స్టేట్స్లో ఎవరైతే ఎలెక్ట్ అయ్యారో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వాళ్ళు రాజ్యసభ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 62. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ఇండియా? ఇండియాలో మనకున్నది పార్లమెంటరీ అండ్ ఫెడరల్. ఇప్పుడు ఈ పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్, ప్రెసిడెన్షియల్ అండ్ యూనిటరీ సిస్టమ్స్ ఏంటన్నది షార్ట్గా చూద్దాం. పార్లమెంటరీ సిస్టమ్ అనేది మనకి ఇండియాలో ఉంది. సో ఇండియాలో ఉన్నది ఇందాకడ ఆప్షన్స్లో చెప్పినట్టు పార్లమెంటరీ అండ్ ఫెడరల్ కాబట్టి ఫస్ట్ ఆ రెండు చూద్దాము. పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా ఈ కంట్రీస్లో ఉంది. డెమోక్రటిక్ స్టైల్లో ఉంటుంది. అంటే ది రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ఇందులో లెజిస్లేచర్ ఏదైతే ఉందో ఆ లెజిస్లేచర్ లాస్ అవి తయారు చేసి అండ్ ఫ్రేమ్ చేసి లాస్ వాటిని ఎగ్జిక్యూటివ్ అనేది ఇట్ ట్రైస్ టు పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్. అండ్ హెడ్ ఆఫ్ ద పార్లమెంటరీ పార్లమెంటరీ సిస్టంలో హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ఇక్కడ కంట్రీ అని చెప్పి చూసుకోవాలి. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ద ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ మన కంట్రీలో లేదా పార్లమెంటరీ సిస్టంలో దే ఆర్ ఓన్లీ ఎ సెరిమోనియల్ ఫిగర్. అంటే ఊరికే పేరుకి ఉంటారే కానీ వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉండవు. ఓన్లీ ఎమర్జెన్సీలోనే ప్రెసిడెంట్కి మన కంట్రీలో పవర్స్ ఉంటాయి. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ని నడిపించేది, అన్ని కంట్రోల్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకునేది, డెసిషన్స్ అన్నీ పార్లమెంటరీ సిస్టంలో ప్రైమ్ మినిస్టర్ చేతుల్లో ఉంటాయి. ఈ ప్రైమ్ మినిస్టర్ అనే ఆయన ఎవరైతే లోక్సభలో మెజారిటీ పార్టీతో విన్ అవుతారో ఆ మెజారిటీ పార్టీలోంచి ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళని he is elected as the prime minister or head of the country. Parliamentary system lo legislature is the one which makes laws, budgets or plans the government activities, and executive will take care of the implementation of the laws and other things which are made by the legislature. The next one is federal. Indian government is parliamentary and federal అని చెప్పి చూసాము. ఫెడరల్లో ద కంట్రీస్ విచ్ ఫాలో ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ యుఎస్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా. ఇందులో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జనరల్లీ ఆల్ ద నేషనల్ ఇష్యూస్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ద స్టేట్ కెనాట్ టేక్ ఎనీ డెసిషన్స్ which fall under the central government jurisdiction. నేషనల్ లెవెల్లో ఏవైతే ఇంట్రెస్ట్లు ఉంటాయో అవి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్. అంటే లైక్ డిఫెన్స్ ఉంటుంది, ఫారిన్ అఫేర్స్ లేదా కరెన్సీ, ఇవన్నీ దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇష్యూస్ విచ్ ఫాల్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కరెన్సీ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ మనకి స్టేట్లో 2000 రూపీస్ మనకి వద్దు అని అనుకున్నా కూడా మనం స్టేట్లో వీ కెనాట్ టేక్ ఎనీ డెసిషన్. దిస్ ఫాల్స్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్. అలానే స్టేట్ గవర్నమెంట్ చూస్తే స్టేట్ గవర్నమెంట్ దగ్గర పవర్స్ స్టేట్కి రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్వి మాత్రమే ఉంటాయి. లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ట్రాన్స్పోర్ట్ అండ్ మెనీ మోర్. ఇలా స్టేట్ డెవలప్మెంట్కి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో లేదా టాపిక్స్ ఉంటాయో అవన్నీ స్టేట్ గవర్నమెంట్ కింద పడతాయి.
పవర్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్. యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరికి ఏం పవర్ ఉంది అన్నది దే ఆర్ వెరీ వెల్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఎప్పుడైనా ఎవరైనా ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆర్ ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫీల్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అవే ద రైట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, అలాంటప్పుడు దే కెన్ యాక్చువల్లీ క్వశ్చన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఎవరికి ఏ పవర్స్ ఇచ్చారో అవన్నీ దే ఆర్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్. ద థర్డ్ వన్ ఈజ్ అ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం జనరల్లీ యూఎస్లో చూస్తాం. ఎందులో అయితే ప్రెసిడెంట్ అనే ఆయన ఈజ్ ఇండియాలో సెరిమోనియల్ ఫిగర్ ప్రెసిడెంట్, కానీ ఆయన దగ్గర పవర్స్ ఉండవు. కానీ యూఎస్లో మనం చూస్తే ఇట్స్ ఎ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి సెరిమోనియల్ ఫిగర్ కూడా ప్రెసిడెంటే, పవర్స్ కూడా ప్రెసిడెంట్ దగ్గరే ఉంటాయి. సో హీ ఈస్ ద సెరిమోనియల్ హెడ్ యాజ్ వెల్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ కంట్రీ అని అర్థం. వాళ్ళ లెజిస్లేచర్ని మనము కాంగ్రెస్ లేదా పార్లమెంట్ అంటాము. హీ కెన్ బి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అండ్ హీ హోల్డ్స్ ఆల్ ద పవర్స్. అన్ని పవర్స్ మన ప్రైమ్ మినిస్టర్ లాగా ప్రెసిడెన్షియల్ సిస్టంలో ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటాయి. అండ్ మన లెజిస్లేచర్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఎలా అయితే లాస్ ఫ్రేమ్ చేయటము లేదా బడ్జెట్ ఫ్రేమ్ చేయటం ఇవన్నీ చేస్తారు, అలానే ప్రెసిడెన్షియల్ సిస్టంలో ద ప్రెసిడెంట్ అలాంగ్ విత్ హిస్ పీపుల్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్. నో ద లాస్ట్ వన్ ఈజ్ యూనిటరీ సిస్టమ్. యూనిటరీ సిస్టమ్ అన్న దాంట్లో ఒకటే గవర్నమెంట్ ఉంటుంది. రీజనల్ గవర్నమెంట్స్ అనే వాటికి ఎక్కువ పవర్ ఉండదు. ఇవి యూకే, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ ఈ కంట్రీస్లో మనకు కనిపిస్తుంది యూనిటరీ సిస్టమ్. ద సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎక్కువ మెజారిటీ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. లోకల్ గవర్నమెంట్ దగ్గర చాలా తక్కువ పవర్స్ ఉంటాయి. సో ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద రీజనల్ ఆర్ ద లోకల్ గవర్నమెంట్. అదే మనం ఇండియాలో ఫెడరల్ సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్. ఈ యూనిటరీ సిస్టంలో చూస్తే ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మ్యాక్సిమం కంట్రోల్ ఆన్ ద లోకల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటే అన్ని లాస్ తయారు చేయటమును, కలెక్టింగ్ ట్యాక్సెస్ ఇలాంటివన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి యూనిటరీ సిస్టంలో. ద రీజనల్ గవర్నమెంట్ డిరైవ్స్ పవర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆ కంట్రోల్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పవర్ ఇస్తుందో అంత మాత్రంలోనే ఈ రీజనల్ గవర్నమెంట్స్ పనిచేయగలవు. సో దీస్ ఆర్ ద 4 systems of the types of government. Now let us go back to the question. So which of the following systems of government was adopted by India? Ante it is parliamentary and federal. Now next question, how many parliamentary constitutions are reserved for the scheduled caste? It is 48. ఇది ఫిక్స్డ్ ఏం లేదు. depending on the demography of the state or the country they keep changing. Which one of the following fundamental rights is violated due to the practice of untouchability in India? Untouchability అనేది it is a social practice prevalent in the Indian society. ఎప్పటి నుంచో ఉంది. కొన్ని కాస్ట్ వాళ్ళని దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు టెంపుల్స్, దే ఆర్ నాట్ అలౌడ్ టు సిట్ విత్ అదర్ పీపుల్. ఇలా వాళ్ళ మూమెంట్ని, వాళ్ళకుండే రైట్స్ని కంట్రోల్ చేయటమే అన్టచబిలిటీ అంటాము, విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ అ కరెక్ట్ థింగ్ టు డూ. ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ వైలేటెడ్ డ్యూ టు ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే ఇట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ కింద irrespective of the caste, class, creed, sex or religion, everybody has to be treated equally. The practice of untouchability ante we are not treating people equally, so it is a violation of the right to equality. రైట్ టు ఫ్రీడమ్ అంటే మనము ఏం చేయాలన్నా మనము విచ్ ఎవర్ ఇస్ లీగల్ అది మనము చేయగలగటమే రైట్ టు ఫ్రీడమ్. వాట్ ఎవర్ రిలీజన్ యూ వాంట్ టు ఫాలో యూ కెన్ ఫాలో, వాట్ ఎవర్ యూ వాంట్ టు స్టడీ యూ కెన్ స్టడీ, whichever state you want to move you can move into that state. This is all right to freedom. Right against exploitation ante exploitation against child labor ఇలాంటివన్నీ మనకి రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కింద వస్తాయి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏదన్నా మన రైట్ని మనకి ఇఫ్ వి ఫీల్ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ దట్ రైట్ ఇన్ ద కంట్రీ వీ కెన్ యాక్చువల్లీ అప్రోచ్ ద కోర్టుకి వెళ్ళి మాకు ఈ ఫండమెంటల్ రైట్ మాకు దొరకట్లేదు అంటే ద కోర్ట్ విల్ హెల్ప్ అస్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్. దాన్ని మనము రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం.
As per the Constitution of India, which of the following is not a fundamental right? Not a fundamental right అనేది right to property. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ మనకి 21A అనే దాంట్లో వస్తుంది. అండ్ ఇట్ గ్యారంటీస్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years. అలానే రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏదైతే ఉందో ఇది ఇట్ ప్రొహిబిట్స్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లేదా చైల్డ్ లేబర్ లేదా ఫోర్స్డ్ లేబర్, ఇవన్నీ మనకి రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కిందకు వస్తాయి. దీస్ ఫాల్ అండర్ ఆర్టికల్ 23 అండ్ 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మనకి ఏ రిలీజియన్ నచ్చితే దాన్ని మనం ప్రాక్టీస్ చేయగలము, మనము ప్రాపగేట్ చేయగలము అనేది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటాం. దిస్ ఫాల్స్ అండర్ ఆర్టికల్ 25. అండ్ రైట్ టు ప్రాపర్టీ అనేది ఇంతకు ముందు స్టార్టింగ్లో ఇట్ వాజ్ ఫండమెంటల్ రైట్, బట్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ అ లీగల్ రైట్. It has been removed from fundamental rights by the 44th amendment ఏదైతే మనకి 1978లో వచ్చిందో దీని నుంచి మనము రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి we made it a legal right. కానీ nobody can deprive of their property except by the authority of law. The next one, question number 66. Untouchability refers to the discrimination on the basis of అన్టచబిలిటీ. ఇంతకుముందు మనం చూసాము, దిస్ ఈజ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్. హూ అపాయింట్స్ ద చీఫ్ మినిస్టర్? చీఫ్ మినిస్టర్ అన్న ఆయన్ని స్టేట్లో ఎవరైతే పార్టీ మెజారిటీలో విన్ అవుతుందో అందులో వాళ్ళు ఒక పర్సన్ని వాళ్ళ లీడర్ లాగా ఎలెక్ట్ చేసుకుంటారు. ఆ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్. కానీ అపాయింట్ ఎవరు చేస్తారు? అఫీషియల్లీ అపాయింట్ చేసేది ఎవరు? సెరిమోనియల్ హెడ్స్ మన కంట్రీలో సెంటర్లో ప్రెసిడెంట్, స్టేట్లో చూస్తే గవర్నర్. గవర్నర్ ఈజ్ ఓన్లీ ఈజ్ రిప్రజెంటింగ్ he is actually representing the president of the state at a state of the country at a state level. So who appoints the prime minister ante the governor of the state appoints the chief minister. And who appoints the governor? గవర్నర్ అన్న ఆయన ఇంతకు ముందు చెప్పినట్టే హీ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ద స్టేట్ లెవెల్ కాబట్టి హీ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. హూ ఎలెక్ట్స్ ద ప్రైమ్ మినిస్టర్? సో హూ ఎలెక్ట్స్ ద ప్రైమ్ మినిస్టర్ అన్న దాని గురించి కొంచెం చూద్దాము. లోక్సభలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఏదైతే పార్టీ మెజారిటీగా విన్ అవుతుందో ఆ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రెసిడెంట్ ఇన్వైట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఇన్వైట్ చేసిన తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దట్ పార్టీ ఎవరైతే మెజారిటీతో గెలిచారో వాళ్ళందరూ వాళ్ళల్లో ఒకళ్ళని వాళ్ళ లీడర్ కింద ఎలెక్ట్ చేసుకుంటారు. ఎలా అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విన్ అయిన తర్వాత వాళ్ళు నరేంద్ర మోదీని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ లీడర్ కింద వాళ్ళు ఎలెక్ట్ చేసుకున్నారు. అలానే సో మెజారిటీ పార్టీలోంచి ద లీడర్ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఈ ప్రైమ్ మినిస్టర్ ఈయన కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు కలిసి గవర్నమెంట్ని రన్ చేస్తూ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ వస్తారు. క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఫార్మ్ ద కోర్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే వాళ్ళ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, చాలా క్రూషియల్ రోలు. క్యాబినెట్ మినిస్టర్స్ దే విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అన్నీ మనకు కావాల్సిన పాలసీస్ తయారు చేయటము, ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ లేదా ఏది ఎలా చేయాలి గవర్నమెంట్లో, వాట్ ఆర్ ద డిఫరెంట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ విచ్ హ్యావ్ టు బి టేకెన్ అప్, లేదా స్టేట్లో తీసుకున్న పాలసీస్ అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా, ఆర్ వాట్ దే హ్యావ్ టు డూ ఫర్ ద స్టేట్. ఇలాంటి డెసిషన్స్ అన్నీ, ఇలాంటి లెజిస్లేషన్స్, రూల్స్, బడ్జెట్ అన్నీ దే ఆర్ మేడ్ బై ద క్యాబినెట్ మినిస్టర్స్. అండ్ జనరలీ క్యాబినెట్ మినిస్టర్స్లో సీనియర్ మినిస్టర్స్ని తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్నీ క్యాబినెట్ మినిస్టర్స్లోనే ఇస్తాం. లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దీస్ ఆర్ జస్ట్ ఎ ఫ్యూ. ఇలా చాలా మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా మనకి
క్యాబినెట్ మినిస్టర్స్ కింద వస్తారు. ఈ క్యాబినెట్ మినిస్టర్స్ కింద హెల్ప్ చేసేందుకు ఉంటారు మినిస్టర్స్ ఆఫ్ స్టేట్. మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అనే వాళ్ళని జనరలీ దే ఆర్ యూస్డ్ టు అసిస్ట్ ద క్యాబినెట్ మినిస్టర్స్. అండ్ జనరలీ జూనియర్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ కింద తీసుకుంటాం. దట్ మీన్స్ దే అసిస్ట్ ద క్యాబినెట్ మినిస్టర్స్ and they are the junior ministers who work under the guidance of the cabinet ministers. So now let us go back to the question, who elects the prime minister? Ante the members of the parliament ఎవరైతే గెలిచారో మెజారిటీ పార్టీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని ఎలెక్ట్ చేసుకుంటారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ సిటిజన్ అంటే జనరలీ మన హెడ్, మన సెరిమోనియల్ హెడ్. ఫస్ట్ సిటిజన్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా మన ప్రెసిడెంట్. స్టేట్లో చూస్తే అది ప్రెసిడెంట్, స్టేట్ అంటే కంట్రీలో చూస్తే ప్రెసిడెంట్, అదే మనము స్టేట్లో చూస్తే గవర్నర్. ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో హీ హోల్డ్స్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. ఆయనే మనకి సెరిమోనియల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, రాజులాగా. సో హీస్ కన్సిడర్డ్ ద ఫస్ట్ అమాంగ్ అందరిలోకి ఈజ్ గివెన్ ద ఫస్ట్ పొజిషన్ అండ్ హీ రిప్రజెంట్స్ ద యూనిటీ అండ్ సావరెనిటీ ఆఫ్ ద కంట్రీ. జనరల్లీ మన కంట్రీలో ప్రెసిడెంట్ అనేది చాలా సింబాలిక్ రూల్. ఏదైనా స్టేట్ విజిట్స్కి ఎవరైనా వచ్చినా కూడా, లేదా వేరే కంట్రీకి వెళ్ళటానికి, రిప్రజెంట్ చేయటానికి, వీటన్నిటికీ మనము ప్రెసిడెంట్ని యూజ్ చేస్తాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్? సో కంట్రీకి అయితే ప్రెసిడెంట్, స్టేట్కి అయితే గవర్నర్. గవర్నర్ ఈజ్ చోటా మోటా ప్రెసిడెంట్ లాగా మనం చెప్పచ్చు. కాబట్టి హీ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దట్ స్టేట్. స్టేట్ అంటే మన స్టేట్లో హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఇన్ ద స్టేట్ and governor is the person who represents the president of India at the state level. So he is appointed by the president and his roles and functions as the head of the state government. Governor ane ఆయన ఏం చేస్తారంటే he is a bridge between state government కిను సెంట్రల్ గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్. స్టేట్ స్మూత్గా నడవటానికి తన వైపు నుంచి he ensures that there is smooth functioning of the state governance. The current Lok Sabha from 2014 onwards is the, నాకు తెలిసి ఇది 17th Lok Sabha, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చేసినప్పుడు ప్రాబబ్లీ there was no 17th Lok Sabha. The answer is 17th Lok Sabha. So let us add a 55th option and that it is the 17th Lok Sabha. ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు దెర్ వాజ్ నో 17th Lok Sabha. ఐ థింక్ దిస్ ఇస్ 2018 లోక్ సభ. కాబట్టి 17th లోక్ సభ అనేది 2019 నుంచి 24. బికాస్ దిస్ ఇస్ 2018 క్వశ్చన్ పేపర్, యూ ఓన్లీ హ్యావ్ దిస్ 4 ఆప్షన్స్. సో ఆప్షన్ 5 is the right answer. Who is the current president of India? ఇందులో కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కరెంట్ ప్రెసిడెంట్ లేరు కాబట్టి లెట్ us జాయిన్ ఫిఫ్త్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద్రౌపది ముర్ము. సో ఈ ద్రౌపది ముర్ము అన్న ఈవిడ ఒక షీ వాజ్ ది ఫార్మర్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ నుంచి ఇంతకుముందు గవర్నర్గా పనిచేశారు ఆవిడ ఇక్కడ. షీ వాజ్ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్. షీ వాజ్ ఎ టీచర్ హర్ సెల్ఫ్ అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ఇలాంటి పెద్ద పోస్ట్ లేదా కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్కి సెలెక్ట్ అవ్వటం. షీ ఈజ్ ద ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ఆఫ్ ద కంట్రీ. ఈ 1990sలోనే భారతీయ జనతా పార్టీ నుంచి ఈవిడ కెరియర్ స్టార్ట్ అయ్యింది. అండ్ షీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ఒడిషా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ రాయ్ రంగపూర్
కాన్స్టిట్యుయెన్సీ. సో వాట్ యూ హ్యావ్ టు జస్ట్ కొంచెం మనకి ఏమన్నా అడగచ్చు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఇది కొంచెం మనం చూసుకోవాలి. సో కరెంట్ ప్రెసిడెంట్ ఈస్ ద్రౌపది ముర్ము. షీ వాజ్ ద ప్రీవియస్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్. షీ ఈస్ ద ఫస్ట్ ట్రైబల్ lady who is appointed to such constitutional head of the state, and she was elected as a member of Odisha Legislative Assembly from the Rairangpur constituency. ఈ మాత్రం గుర్తుంచుకుంటే చాలు. Which of the following is not mentioned in the Constitution of India? Constitution, names of the states and union territories is mentioned. Names of the states and union territories is mentioned in the constitution. Structure of the government kuda it is mentioned. Fundamental rights kuda mentioned. Names of political parties anedi not mentioned. So the answer is, which of the following is not mentioned is in the constitution is names of political parties. Who nominates members to the Rajya Sabha? Rajya Sabha lo స్టేట్ ఎమ్మెల్యేస్ ఎలెక్ట్ చేస్తారు రాజ్యసభ మెంబర్స్ని అని ఇంతకు ముందు చూసాము. కానీ దెర్ విల్ బి అ ఫ్యూ మెంబర్స్ ఇలా ఎమ్మెల్యేస్ కాకుండా డైరెక్ట్గా ప్రెసిడెంటే కొంతమందిని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. అలానే మనము జయా బచ్చన్ని చూస్తాం, హేమమాలిని చూస్తాం, సుబ్బిరామిరెడ్డిని చూస్తాము రాజ్యసభ మెంబర్గా. These are all people who are appointed or who are nominated by the president to be a member of the Rajya Sabha. ఎలాంటి వాళ్ళని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు అంటే, ఎవరైతే ఇండివిజువల్స్ హూ హ్యావ్ సమ్ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ దే హ్యావ్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ స్పోర్ట్స్లో కానీ, లిటరేచర్ కానీ, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో కొంచెం ఎక్సెప్షనల్గా పనిచేసి వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉంది ఆ ఫీల్డ్లో ఉంటే అలాంటి వాళ్ళని ప్రెసిడెంట్ రాజ్యసభకి కొంతమందిని నామినేట్ చేస్తారు. సో దట్ దే కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దోస్ ఫీల్డ్స్ అనమాట. ఊరికే కంట్రీ నడిపించడమే కాకుండా కంట్రీలోని డిఫరెంట్ ఆ టైప్ ఆఫ్ కల్చర్స్, స్పోర్ట్స్ వాటికి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ కోసం అని చెప్పి ఇలాంటి వాళ్ళని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. కాకపోతే ఈ నంబర్ ఆఫ్ మెంబర్స్ హూ ఆర్ నామినేటెడ్ టు రాజ్యసభ కెనాట్ బి మోర్ దాన్ 12. This is by Article 81A. దీన్ని బట్టి the number of members who can be nominated to the Rajya Sabha by the President of the country is 12. Next, so who nominates members is the President. Next question, 76. Who among the following was the President of the Constituent Assembly of India? Dr. Rajendra Prasad. Okay. Who among the following was the President of the Constituent Assembly? Constituent Assembly ni form చేసి వాళ్ళందరూ కలిసి మన కోసం కాన్స్టిట్యూషన్ని తయారు చేశారు. అందులో దిస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాఫ్టింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ. ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈయన చాలా ఫేమస్ అండ్ ఆయన లీడర్షిప్, ఆయన గైడెన్స్లోనే మన కాన్స్టిట్యూషన్ని మనము డ్రాఫ్ట్ చేయగలిగాం. ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బికేమ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో హీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. 1950 నుంచి 1962 వరకు ఆయనే మన ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? గవర్నర్ జనరల్ అనే పోస్ట్ ప్రీ ఇండిపెండెన్స్లో ఉండేది. ఇదే పోస్ట్ని మనము ఇండిపెండెన్స్ తర్వాత ప్రెసిడెంట్ అన్న పేరులోకి మార్చుకున్నాం. ఈ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, సి రాజగోపాలాచారి. ఈ సి రాజగోపాలాచారి అనే ఆయన్ని మనము రాజాజీ అన్న పేరుతో కూడా హీ హ్యాస్ బీన్ వెరీ పాపులర్ అండ్ హీ వాజ్ ద ఓన్లీ ఇండియన్ టు హోల్డ్ ద పొజిషన్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. 1948 నుంచి 1950 వరకు ఈయన ఈ పొజిషన్లోనే ఉన్నారు. తర్వాత ఈ వెంట్ ఆన్ టు సర్వ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మెడ్రాస్ స్టేట్
ప్లస్ ఇండియన్ గవర్నమెంట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పోస్టులన్నీ ఈయన హోల్డ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్? ఇది రెండు రకాలుగా వస్తుంది ఈ క్వశ్చన్. వెన్ వాజ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ అని వస్తుంది, అండ్ వెన్ వాజ్ ది అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ అఫీషియల్లీ ఇట్ వాజ్ బ్రాట్ ఇన్ టు ప్రాక్టీస్ అని రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఆన్సర్ డేట్స్ వేరు. సో వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ అంటే ది ఆన్సర్ ఈజ్ November 26, 1949. అదే వెన్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అని అంటే మాత్రం మనము January 26, 1950 అని చెప్పి రాయాలి. సో అడాప్టెడ్ అంటే 26, 1949. వెన్ వాజ్ ఇట్ బ్రాట్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే January 26, 1950. Who among the following played a decisive role in integrating the princely states of India? కొన్ని స్టేట్స్ ఉండేవి ఇండియాలో who were not interested in joining the Indian Union. Like for example Hyderabad Nawabs wanted to stay away from India. వాళ్ళదే ఒక కంట్రీ లాగా they wanted to remain separate. అలాంటి వాళ్ళందరినీ సర్దార్ వల్లభాయ్ అనే ఆయన హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ లేదా పివిటల్ రోల్ తీసుకుని ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ ఇండిపెండెంట్ ఇండియాలోకి ఒక పార్ట్గా ఒక స్టేట్గా జాయిన్ చేసుకున్నారు. హీ వర్క్డ్ హార్డ్ టువర్డ్స్ దిస్ అండ్ దేవర్ అరౌండ్ 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. వీటిల్లో కొంతమందితో మాట్లాడి వాళ్ళకి ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు జాయిన్ ఎ కంట్రీ దెన్ స్టే సెపరేట్ అన్నది అర్థం చేసుకునేలాగా చెప్పి, లేదు కొంతమంది మీదకి we had to take some police action also. We had to exceed those princely states into India. సో అలాంటివన్నీ చేసి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న ఆయన విజన్, ఆయన లీడర్షిప్, ఆయన డిటర్మినేషన్తో యూనిటీ ఆఫ్ ఇండియా ఇస్ బెటర్ విత్ ద ఇంక్లూషన్ ఆఫ్ దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్పి he was instrumental in ensuring that these princely states joined the country. Which of the following deals with the matters in the concurrent list in the Constitution of India? మూడు లిస్టులు ఉంటాయి. వన్ ఇస్ స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. అంటే ఎవరి దగ్గర ఏం పవర్స్ ఉంటాయని, లేదా ఏ రీజన్లో వాళ్ళు దే కెన్ టేక్ డెసిషన్స్ అని. సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ సెంట్రల్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అన్నవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అన్న వాటివన్నీ స్టేట్ చేతుల్లో ఉంటాయి. కొన్ని మాత్రము రెండిటికి పనికొస్తాయి. ఇద్దరు కూడా దే కెన్ టేక్ ఎ డెసిషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. దాన్ని మనము కాన్కరెంట్ లిస్ట్ అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డీల్ విత్ ద మ్యాటర్స్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్ అన్నప్పుడు కాన్కరెంట్ లిస్ట్ని ఇద్దరు కూడా డెసిషన్స్ తీసుకోవచ్చు. సో స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. Who among the following was the chairman of the drafting committee of the Constituent of Assembly is Dr. B.R. Ambedkar. In the 18th century, under whom did Bengal gradually break away from the question number 86, the best methodology to teach the theme factory అనేది ఏంటి అన్నది నేర్పించడానికి అన్నిటికంటే బెస్ట్ వే ఏంటి? టు నరేట్ ద స్టోరీ, టు ఇన్వైట్ ఎ రిసోర్స్ పర్సన్, టు ఆర్గనైజ్ ఎ విజిట్ టు అన్ ఇండస్ట్రియల్ ప్లాంట్, టు స్క్రీన్ ఎ డాక్యుమెంటరీ ఫిలిం. ఇండస్ట్రీకి పట్టుకెళ్ళి చూపించటమే ఫ్యాక్టరీ అనేది నేర్పించడానికి అన్నిటికంటే బెస్ట్ మెథడాలజీ. ఎందుకంటే ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇట్ కమ్స్ యాజ్ ఎ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అసలు అక్కడ జరుగుతున్న ప్రాసెసెస్ ఏంటి, మెషినరీ ఏంటి, వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఎలా అప్లికేషన్లోకి అసలు పెడుతున్నారు, ఇలాంటివన్నీ మనకి డీపర్ అండర్స్టాండింగ్. అండ్ దే యాక్చువల్లీ సీ వాట్ ఈస్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఎలా ఉంటుంది అక్కడ, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, లేదా దే కెన్ అబ్జర్వ్ ద వర్కింగ్ ఎన్వైర్న్మెంట్, ఇంటరాక్ట్ విత్ ద ప్రొఫెషనల్స్, వాళ్ళకున్న డౌట్స్ ఏమన్నా అడగచ్చు, లేదా వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ చూడొచ్చు.
ఇలాంటివన్నీ దే ఇన్స్పైర్ స్టూడెంట్స్కి ఇలా అసలు ఇక్కడ జాబ్ చేస్తే ఇలా ఉంటుంది అన్న అవేర్నెస్ కూడా పెరుగుతుంది. సో ద బెస్ట్ మెథడాలజీ ఈజ్ టు ఆర్గనైజ్ ఎ విజిట్ టు అన్ ఇండస్ట్రియల్ ప్లాంట్. వాట్ ఈస్ ఎడ్యూసాట్? ఎడ్యూసాట్ అంటే ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ శాటిలైట్. ఈ ఎడ్యుకేషన్ శాటిలైట్ అనేది ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ శాటిలైట్. 2004లో సెప్టెంబర్ 30న ఈ ఎడ్యుకేషన్ శాటిలైట్ని లాంచ్ చేశారు. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రూ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే చాలా అండర్ సర్వ్డ్ ఏరియాస్లో ఉంటారో, లేదా లైక్ హిల్ స్టేషన్స్లో ఉండొచ్చు, లేదా ట్రైబల్ ఏరియాస్లో ఉండొచ్చు, చాలా రిమోట్ ప్లేసెస్లో ఉండే పిల్లలు ఉంటారు, ఎక్కడైతే సరైన స్కూల్స్ ఉండవు, స్కూల్స్లో సరైన టీచర్స్ ఉండరు. అలాంటి వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ని త్రూ టెక్నాలజీ ఇంపార్ట్ చేయటానికి ఎడ్యుకేషనల్ శాటిలైట్ని లాంచ్ చేశారు. దిస్ ఎడ్యుసాట్ వాజ్ లాంచ్డ్ బై ISRO, Indian Space Research Organization, and it helped transmission of ఎడ్యుకేషనల్ కంటెంట్ త్రూ ఆడియో, వీడియో, ఇలా లేదా రిమోట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళకి ఏం టెక్నాలజీ హెల్ప్ కావాలి, ఇలాంటివన్నీ దే వర్ పాసిబుల్ త్రూ ఎడ్యుసాట్. నౌ లెట్ us see the options. First, the rocket that carries man-made satellites to be placed in the orbit around the sun. 2, a newly discovered planet in the solar system. 3, an asteroid found between the orbits of Mars and Jupiter. 4, a man-made Indian satellite. It is a man-made educational satellite. Edusat and Educational Satellite 2004 September 20లో లాంచ్ అయింది. To enhance the quality of education through the use of technology to educational institutions in remote and underserved areas అన్నది గుర్తుపెట్టుకోండి. The verses and ideas of which of the following personalities have been preserved in Panchavani and Bijak? ఈ పంచవని అండ్ బీజక్ అంటే కబీర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ కబీర్ అన్న ఆయన హీ వాజ్ అ ఫేమస్ పోయట్ ఇన్ హిందీ. ఆయన పొయిటిక్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ బేసికల్లీ టార్గెటెడ్ అట్ స్పిరిచువాలిటీ, మోర్ ఆన్ సోషల్ ఇష్యూస్ లేదా రియాలిటీ, మన వేమన పద్యాలలాగా. అలా ఈ కబీర్ వన్నీ దే వర్ ఫేమస్ ఇన్ హిందీ. సో పంచవని అండ్ బీజక్ అనేది కబీర్కి రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. The mural paintings from Ellora Caves, which shows Vishnu as Narasimha. Ellora Caves, the man lion is a work of which period? Ellora Caves అనగానే మనము రాష్ట్రకూట పీరియడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రకూట పీరియడ్ ఏదైతే ఉందో వీళ్ళు 8th నుంచి 10th సెంచరీ మధ్యలో ఉన్నారు. ఈ రాష్ట్రకూట డైనాసిటీ వాళ్ళు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇన్ ద డెక్కన్ రీజియన్. ఈ నరసింహ ఏదైతే ఉందో ద మ్యూరల్ పెయింటింగ్ ఆఫ్ విష్ణు యాజ్ నరసింహ ఎలోరా కేవ్స్లో, అది కూడా ఈ టైంలో రాష్ట్రకూటాస్ టైంలోనే అది చేశారు. సో ఇట్ వాజ్ ది రాష్ట్రకూట రూలర్స్ వాళ్ళు ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ అన్నిటినీ లేదా ఆర్కిటెక్చరల్ వర్క్స్ని, ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ ఆర్ట్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ బిలీవ్స్ ఇన్ ఉపనిషత్స్? ఉపనిషత్స్లో బిలీవ్ చేసేది రామకృష్ణ మిషన్. దిస్ వాజ్ స్టార్టెడ్ బై స్వామి వివేకానంద ఇన్ 1897 following the teachings and ideals of his guru Sri Ramakrishna Paramahamsa. Oh, that is the 90th question. So this is the end of this paper. నేను నెక్స్ట్ పేపర్ చేస్తా, కానీ ఇంతకుముందు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్లో కొన్ని ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ లేదా సీటెడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ని క్విజ్ లాగా ఫామ్ చేసి ఇచ్చాను. ప్లీజ్ ట్రై అండ్ అటెంప్ట్ దోస్ క్విజెస్, బికాస్ అందులో ఒక్కొక్క క్వశ్చన్కి 30 seconds అనే ఇచ్చాను. ఒక క్వశ్చన్ని 30 secondsలో సాల్వ్ చేస్తేనే మనకి సీటెడ్ పేపర్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది.